హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాహుబలి మూవీతో పాన్ ఇండియా ట్రెండ్ స్టార్ట్ చేసి తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు రాజమౌళి గారు. ఆ తర్వాత నుంచి భాషతో సంబంధం లేకుండా అన్ని మూవీస్ చూస్తున్నాం. కానీ ఒకప్పుడు ఇండియన్ మూవీ అంటే బాలీవుడ్ అని మాత్రమే అనుకునేవాళ్ళం. అండ్ బాలీవుడ్ మూవీలో మన తెలుగు స్టార్స్ యాక్ట్ చేస్తున్నారంటే అదేదో పెద్ద వింతలాగా గొప్పలాగా ఫీల్ అయ్యేవాళ్ళం. సో అలాంటి బాలీవుడ్ మూవీస్ని రిజెక్ట్ చేసిన మన సౌత్ ఇండియన్ స్టార్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. బట్ బిఫోర్ వి డైవ్ ఇన్, ఎప్పటిలాగే ఒక చిన్న రిక్వెస్ట్. మీకోసం ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉంటా. దాన్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే ఏం చేయాలి? వెంటనే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫైన్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ యాక్ట్ చేసిన చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. ఈ మూవీలో 1, 2, 3, 4 గెట్ ఆన్ ద డ్యాన్స్ ఫ్లోర్ సాంగ్ కోసం ఫస్ట్ నయనతారని అప్రోచ్ అయ్యారంట. కానీ తను లీడ్ రోల్స్ కోసం చూస్తున్నా అని చెప్పి ఆఫర్ని రిజెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆ సాంగ్ కోసం ప్రియమణిని క్యాస్ట్ చేశారు. ఇంకో రూమర్ ఏంటంటే ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేస్తుంది రాజు సుందరం. అండ్ అదే టైంలో నయనతార అండ్ ప్రభుదేవకి బ్రేకప్ అవ్వడంతో ప్రభుదేవ బ్రదర్ అయిన రాజు సుందరంతో కలిసి వర్క్ చేయడం అంత కంఫర్టబుల్గా ఉండదని ఈ ఆఫర్ని రిజెక్ట్ చేసిందని కూడా అప్పట్లో చాలా రూమర్స్ వచ్చాయి. అజయ్ దేవగన్ యాక్ట్ చేసిన సింగం మూవీ కోసం ఫస్ట్ అనుష్కని అప్రోచ్ అయ్యారంట డైరెక్టర్ రోహిత్ శెట్టి. ఆల్రెడీ తమిళ్ సింగం మూవీస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అనుష్క చేస్తేనే బాగుంటుంది అని తనని అప్రోచ్ అయ్యారు. బట్ రెమ్యునరేషన్ దగ్గర చిన్న మిస్కమ్యూనికేషన్ వచ్చి ఈ మూవీని రిజెక్ట్ చేశాయని అనుష్క ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అండ్ బాలీవుడ్ వాళ్ళు చాలా తక్కువ ఆఫర్ చేస్తున్నారని కూడా చెప్పింది. ఆ తర్వాత ఆఫర్ కాజల్ అగర్వాల్కి వెళ్ళింది. కేజీఎఫ్ సక్సెస్తో ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న రాకీ బాయ్ యష్ కూడా బాలీవుడ్ ఛాన్స్ మిస్ చేసుకున్నారు. 2019లో వచ్చిన లాల్ కప్తాన్ అనే మూవీ కోసం ఫస్ట్ యష్ని అప్రోచ్ అయ్యారు. బట్ రీజన్ ఏంటో తెలియదు కానీ యష్ ఈ మూవీని రిజెక్ట్ చేశారు. మైట్ బి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఉండొచ్చు. ఆ తర్వాత ఈ రోల్లో సైఫ్ అలీ ఖాన్ ప్లే చేశారు. ఈ మూవీ అయితే బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడలేదు. గుడ్ బై మూవీతో బాలీవుడ్ డెబ్యూ చేసి ఆ తర్వాత యానిమల్తో హ్యూజ్ సక్సెస్ అందుకున్న రష్మికకి యాక్చువల్గా అంతకు ముందే బాలీవుడ్ ఆఫర్ వచ్చింది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వచ్చిన జెర్సీ హిందీ రీమేక్లో హీరోయిన్గా ఫస్ట్ రష్మికని తీసుకుందాం అనుకున్నారు. కానీ ఈ మూవీకి తను కరెక్ట్ కాదు, నేను నా 100% జస్టిస్ ఇవ్వలేనని చెప్పి రిజెక్ట్ చేసిందంట. ఆ తర్వాత ఈ రోల్ మృణాల్ ఠాకూర్కి వచ్చింది. సల్మాన్ ఖాన్ కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ బజరంగి భాయిజాన్. అలాంటి మూవీ ఫస్ట్ ఎంతమంది దగ్గరికి వెళ్ళిందో తెలుసా? ఫస్ట్ అల్లు అర్జున్ అడిగితే ఆల్రెడీ ఉన్న ప్రియర్ కమిట్మెంట్స్ వల్ల నో చెప్పారంట. ఆ తర్వాత రజనీకాంత్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా నో చెప్పారంట. ఇంకా ఫైనల్లీ డైరెక్టర్ కబీర్ ఖాన్ స్క్రిప్ట్ని సల్మాన్ ఖాన్కి వినిపిస్తే ఆయన ఓకే చెప్పారు. అండ్ ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలుసు. 90 crores తీసిన ఈ మూవీ ఆల్మోస్ట్ 10 times ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ సల్మాన్ ఖాన్ కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఈ మూవీలో ఇచ్చారు. అండ్ నాకు పర్సనల్గా ఈ మూవీ చాలా ఇష్టం. ఆల్సో ఈ మూవీ కోసం ఆమిర్ ఖాన్ని అండ్ కరీనా కపూర్ రోల్ కోసం కంగనా రనౌత్లని కూడా అడిగారంట. అండ్ వాళ్ళు కూడా రిజెక్ట్ చేశారు. ఈ మూవీలో అల్లు అర్జున్ యాక్ట్ చేసి ఉంటే ఎలా ఉండేదో కమెంట్ చేసి చెప్పండి గైస్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చిన యానిమల్ మూవీ కోసం ఫస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని అడిగితే ఈ మూవీ మరీ వైలెంట్గా అండ్ టూ డార్కర్గా ఉంది, నా పర్సనాలిటీకి ఇది సెట్ కాదు అని రిజెక్ట్ చేశారని రూమర్స్ వచ్చాయి. కానీ సందీప్ ఒక ప్రమోషనల్ ఈవెంట్లో మాట్లాడుతూ అసలు మహేష్ బాబు గారిని కలిసింది యానిమల్ మూవీ కోసమే కాదు, నేను వర్క్ చేస్తున్న డెవిల్ అనే ఇంకో ఇంటెన్స్ ప్రాజెక్ట్ గురించి, కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదు అని చెప్పారు. సందీప్ రెడ్డి వంగ అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో మూవీ చూడాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Also follow us on Facebook and Instagram for more latest updates. Thanks for watching. See you in the next video. Adios.